సాయి ప్రేమాత్మీయ బంధువులారా, సాయి మహనీయుని పాద పద్మాలే మనకు జీవనాధారాలు. ఆయన ప్రేమను నమ్ముకునే వారికే ఇహపరాలలోను సౌఖ్యము. దయతో పాలించే సాయి పరమాత్మని సేవా కార్యక్రమములే మనకు నిత్య సత్యాలు. దయామయునికి సంతృప్తి కలిగించే మానవులే సత్యంగా జీవించే సేవా తత్పరులు. వారికి నా వినయపూర్వక నమస్కృతులు. ధనమే లక్ష్మి అనుకుంటారు ఎంతోమంది, కానీ ఎవరిలో అయితే కళ్యాణగుణ సంపద ఉంటుందో అదే నిజమైన లక్ష్మి. స్వార్థరహితంగా సంపాదించిన ధర్మం వల్ల మాత్రమే మానవుడు మేలు పొందగలడు. ఇలాంటి వారి వద్ద మాత్రమే నిజమైన లక్ష్మి ఉంటుంది. అంతేకాని లౌకికులు అనుకునే స్వార్థపూరితంగా సంపాదించే ధనము లక్ష్మి కానే కాదు. అది త్రాచుపాముతో కూడిన ధనము అంతే. ఎవరిలో ధర్మం సంపూర్ణంగా ఉంటుందో, ఎవరిలో సేవాగుణములుంటాయో, ఎవరు స్వార్థరహితంగా జీవిస్తారో వారినే సాయి కళ్యాణ లక్ష్మి అనుగ్రహిస్తుంది. దైవాన్ని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరు. దైవాన్ని విడిచిన వారు ఎన్నటికీ బాగుపడరు. ఎప్పటికైనా ధర్మానికి జయము ఉంటుంది, అధర్మానికి అపజయం వస్తుంది. రాబోయే కాలం ఎంత చేదుగా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఇంతవరకు ధర్మము ఒంటికాలిపై నిలబడి ఉంది అనుకుంటున్నాము, కానీ ఇక ఆ ఒంటికాలిపైన కూడా ధర్మం నిలబడలేకపోతుందేమో. ఈ భూలోకము అధర్మపురిలా మారబోతుంది. ఎవరికి ఎవరి లోకాన అన్న చందంగా మారిపోయి ఎవ్వరూ ఎవరిని పట్టించుకుని పరిస్థితులు ఎదురవుతాయి. ప్రకృతి విలయతాండం ఆడుతూ తనను నాశనం చేసిన మానవుడి పట్ల అమానుషంగా ఉంటుంది. ప్రజలు గర్వాహంకారాలతో ప్రవర్తిస్తూ సాటి మనిషికి ఇవ్వవలసిన మర్యాదను, గౌరవాన్ని ఇవ్వరు. కలికాల ప్రభావించే గురువును, దైవాన్ని నిందించే రాక్షస జాతి మానవులు యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. ఈ కాలము దుర్భరమైనది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రజలు ఎవరికి వారు మర్యాదలు, గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడుతూ సత్యమేమిటో మర్చిపోతురు. సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎవరికి తీరిక ఉండదు. ఇలాంటి కాలాన్ని ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఎవరైతే సాయినామ సంకీర్తనలు చేస్తూ మదిలో సాయినాథుని దివ్య మనోహర రూపాన్ని దర్శిస్తూ సత్యం, ధర్మం, నీతి నియమాలతో జీవిస్తారో తప్పక ఆ సాయినాథుని దయ వారిపైన ఉంటుంది. ఈ కలిబాధలు వారినేమీ చేయలేవు. మూగజీవాలకి ఆహారాన్ని, మంచినీళ్లు అందించండి. ప్రకృతిని సంరక్షించండి. చెట్లను నాటండి. అనువున శ్రీ సాయినే గాంచండి. మధుర మంగళమూర్తి శ్రీ సాయినాథుని గుర్చి గ్రామాలలోని వారికి తెలియపరచండి. ఎప్పుడో కష్టాలు వచ్చాక దైవాన్ని పట్టుకోవాలనుకోకుండా ఈ జీవితం భగవంతునిదే అని తలచి కోరికలకు పగ్గాలు వేసి సాయినాథుని పైన అచంచల భక్తి విశ్వాసాలను కలిగి ఉండండి. మీ అందరి భక్తి ప్రేమలు ఎంత గొప్పవో అని భావిస్తూ శ్రీ సాయినాథుని మనసారా కొలుస్తూ ఓం సాయిరాం అందాం, ఆనందంగా ఉందాం. ఓం సాయిరాం.